ఎన్నో ఏళ్ల క్రితం ఒక అడవి వద్ద ఒక పాత ఇంటిలో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళెంతో సంతోషంగా ప్రశాంతంగా జీవించేవారు. వాళ్ళకి పిల్లలు లేరన్న బాధ తప్ప మరి ఏ లోటు లేదు. ఓసారి ముసలవ్వ వంటింట్లో బిస్కెట్ పిండిని తయారు చేస్తోంది. ఆమె భర్త అడిగాడు, ఇదిగో ఈరోజు నువ్వు ఏమిటి చేస్తున్నావు? ఏవండి, ఈరోజు నేను జింజర్ బ్రెడ్ మనిషిని ఉడికిస్తున్నాను. ముసలి అవ్వ పిండి కలిపింది. జింజర్ బ్రెడ్కు మనిషి ఆకారాన్ని ఇచ్చింది. దాన్ని ఓవెన్లో పెట్టి కూర్చుంది. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం బాగా ఉడికేంత వరకు కూర్చుని వేచి చూస్తోంది. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం చక్కగా ఉడికాక రుచికరమైన సువాసనలు వంటింట్లో వ్యాపించాయి. ఆమె తన ఓవెన్ గ్లౌస్ వేసుకుని జింజర్ బ్రెడ్ మనిషి ఆకారాన్ని బయటికి తీసింది. ఇప్పుడు దాన్ని అందంగా అలంకరించాలి. ఆమె క్యాండీని ఉపయోగించి అందంగా ముక్కు, కిస్మిస్ని ఉపయోగించి కళ్ళని వేసింది. ఆ తర్వాత ఆమె జుట్టు ఇంకా బట్టలు తయారు చేయడానికి క్రీమ్ని ఉపయోగించింది. చివరికి దానికి బటన్ వేయడానికి కొన్ని చెర్రీస్ ఉపయోగించింది. ఆమె తను తయారు చేసిన దాన్ని ఓసారి చూసుకుంది. నా జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం అందంగా ఉంది కదూ, కానీ నాకు ఏదో లోటు కనిపిస్తోంది. ముసలి అవ్వ దానివైపు మరోసారి చూసింది. ఇంకా ఓ, నేను దీని మొహాన్ని తయారు చేయడమే మర్చిపోయాను. ఆమె క్రీమ్ని ఉపయోగించి జింజర్ బ్రెడ్ ముఖాన్ని తయారు చేసింది. ఇప్పుడు నా జింజర్ బ్రెడ్ పూర్తయింది. ఆ క్షణంలో ఏదో విచిత్ర సంఘటన జరిగింది. ధన్యవాదాలు. అరే, కానీ ఇదెలా సాధ్యమయ్యింది? నువ్వు మాట్లాడగలవా? జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం ఉన్నట్టుండి లేచి నిలబడింది. పరిగెత్తడం మొదలెట్టింది. అవును, నేను పరిగెత్తగలను కూడా. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం వంటింటి మధ్యలో కుర్చీ మీద నుండి నేలపైకి ఎగిరింది. తోట వైపు పరిగెత్తింది. తలుపు నుండి పరిగెత్తింది. వెనక్కిరా, వెనక్కి తిరిగిరా. ముసలి అవ్వ అరుస్తూనే ఉంది. జింజర్ బ్రెడ్ మాట్లాడుతూ పరిగెత్తింది. పరిగెత్తు, ఎంత పరిగెత్తగలవో అంతలా పరిగెత్తు. కానీ నన్ను మాత్రం ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. ముసలి అవ్వ తోటలోకి వెళ్ళింది. జింజర్ బ్రెడ్ వెనకాలే పరిగెత్తసాగింది. ముసలి తాత కిటికీ నుండి భార్య పరిగెత్తడం చూసి గట్టిగా అరిచాడు. నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు? ముసలి అవ్వ తన భర్తకి పరిగెడుతూనే జవాబిచ్చింది. నా జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం పరిగెడుతోంది, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ముసలి తాత ఏమీ చెప్పలేకపోయాడు. ముసలి అవ్వ పరిగెడుతోంది, కానీ జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం ఎంత వేగంగా పరిగెడుతోందంటే దాన్ని పట్టుకోవడం అసంభవం. కొంచెంసేపు తర్వాత జింజర్ బ్రెడ్ ఆకారం పొలం వద్దకు చేరుకుంది. గడ్డి తింటున్న ఆవు చూసింది. ఎంత మంచి బిస్కెట్, దాన్ని పట్టుకుని తినాలనుంది. ఆవు కూడా జింజర్ బ్రెడ్ వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆగు, పరిగెత్తకు, నేను నిన్ను తినేస్తాను. పరిగెత్తు, ఎంత పరిగెత్తగలవు అంతలా పరిగెత్తు. ఆ ముసలవ్వ కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. ముసలి అవ్వ, ఆవు జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం వెనకాల పరిగెడుతున్నారు. ఈసారి ఒక గాడిద జింజర్ బ్రెడ్ మనిషి ఆకారాన్ని చూసింది. జింజర్ బ్రెడ్ మనిషి, నా నోట్లో నీళ్లు వస్తున్నాయి, ఆగు, నేను నిన్ను పట్టుకుంటాను. జింజర్ బ్రెడ్ మనిషి ఆకారం పరిగెడుతూ గాడిదకు జవాబిచ్చింది. ఎంత వేగంగా పరిగెత్తగలవు అంతలా పరిగెత్తు. ఆ ముసలవ్వ, ఆవు కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. అలా పరిగెడుతూ ఉండగా జింజర్ బ్రెడ్ మనిషి ముందు, దాని వెనకాల ముసలి అవ్వ, ఆవు, గాడిద పరిగెడుతున్నారు. అదే సమయంలో ఒక కోడి ఆహారం వెతుక్కుంటోంది. అది జింజర్ బ్రెడ్ మనిషిని చూసింది. ఇది నా మధ్యాహ్న భోజనం, కొకరొక్కో. అప్పుడు కోడి కూడా వెనకాలే పరిగెత్తింది. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు, జింజర్ బ్రెడ్ మనిషి, నేనే నిన్ను పట్టుకుంటా. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు. ముసలి అవ్వ, ఆవు, ఆ పంది కూడా నన్ను పట్టుకోలేకపోయాయి, నువ్వు కూడా నన్ను పట్టుకోలేవు, ఎవరు కూడా, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. జింజర్ బ్రెడ్ మనిషి ముందు, వెనకాలే ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి పరిగెడుతున్నాయి. అందరూ జింజర్ బ్రెడ్ మనిషి వెనకాలే పరిగెడుతున్నారు. జింజర్ బ్రెడ్ మనిషి ఎంతో వేగంగా పరిగెడుతున్నాడు.
జింజర్ బ్రెడ్ మనిషికి ఎంతో సంతోషంగా ఉంది. తనపై తనకే గర్వంగా ఉంది. నేను ప్రపంచంలోనే వేగంగా పరిగెట్టగలిగే మనిషిని, సరి వేగం గల జింజర్ బ్రెడ్ మనిషిని. అది నేనే. నన్ను ఎవరూ పట్టుకోలేరు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. జింజర్ బ్రెడ్ మనిషి ముందు చూస్తే ఎదురుగా ఒక నది ఉంది. అతను ఆగిపోయాడు, ఎందుకంటే దానికి తెలీదు నీళ్లు తనని కరిగిపోయేలా చేస్తాయని. ఓహో, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి దగ్గరగా వచ్చాయి. అదే సమయంలో చెట్టు వెనకాల నుంచి ఒక తెలివైన నక్క ముందుకు వచ్చింది. నాకు ఈత కొట్టడం వచ్చు, నీకు కావాలంటే సాయం చేయగలను. జింజర్ బ్రెడ్ మనిషి దీని గురించి ఆలోచించాడు. నువ్వు నన్ను తినేస్తే ఎలా మరి? నువ్వు చింతించకు, నేను నిన్ను తినను. అటువైపు దాటించడంలో నేను నీకు సాయం చేస్తాను. జింజర్ బ్రెడ్ మనిషి జిత్తుల మారి నక్కని నమ్మింది. దాని వెనకాలే కూర్చుంది. ఎంత వీలైతే అంత గట్టిగా పట్టుకుంది. నక్క నదిలోకి దూకి ఈత కొట్టసాగింది. ఈలోగా ముసలి అవ్వ, ఆవు, గాడిద, కోడి నది ఒడ్డుకు చేరుకున్నారు. వాళ్ళు జింజర్ బ్రెడ్ మనిషి నక్క వెనకాల కూర్చుని నదిని దాటడం చూశారు. వారు నిస్సహాయంగా బ్రెడ్ దూరం కావడాన్ని చూశారు. అది ఇంకా ఎప్పటికీ దక్కదని తెలిసింది. అరే నక్క, నీ తోకని పైకి పెట్టు, నేను చాలా వరకు తడిసిపోయాను. నా నడుంపై పడుకో, సురక్షితంగా ఉంటావు. జింజర్ బ్రెడ్ మనిషి దాని నడుంపై వాలింది. నక్క కొంచెం సేపు ఈదింది, కానీ నీళ్లు ఇంకా లోతుగా ఉండడంతో నక్క నడుం కూడా నీటిలో మునిగిపోయింది. నాకు భయం వేస్తుంది, నువ్వు తడిసిపోతావని. నువ్వు నా తలపై ఎందుకు కూర్చోవు? ఆ తల కాస్త ఎత్తులో ఉంటుంది కదా. జింజర్ బ్రెడ్ మనిషి నక్క తలపైకి ఎక్కింది. నక్క తన యోజనకు ముగింపు ఇచ్చింది. తలని నీటిలో ముంచింది. నీరు చాలా ఎక్కువగా ఉంది, నువ్వు నా ముక్కుపై కూర్చో, అది ఇంకాస్త ఎత్తులో ఉంది కదా. జింజర్ బ్రెడ్ మనిషి నక్క ముక్కుపై కూర్చుంది. ఒడ్డుకు చేరుకునేలోగా నక్క జింజర్ బ్రెడ్ మనిషిని ముక్కు కింద నోటిని తెరిచింది. జింజర్ బ్రెడ్ మనిషి దాని నోట్లోనే పడిపోబోయింది. నక్క తినేసేది కూడా. కానీ అలా జరగలేదు. ఎప్పుడైతే జింజర్ బ్రెడ్ మనిషి గాల్లో ఉన్నప్పుడు పైనుండి ఒక కాకి ఎగురుతూ వచ్చింది. అది జింజర్ బ్రెడ్ మనిషిని తన ముక్కుతో పట్టుకుంది. జింజర్ బ్రెడ్ మనిషిని కాకిని ఇంకాస్త ముందుకు వెళ్ళనిచ్చాక అడిగాడు, కాకి అల్లం బిస్కెట్ తింటుందా? ఎప్పుడైతే కాకి మాట్లాడడానికి నోరు తెరిచిందో జింజర్ బ్రెడ్ మనిషి కింద పడిపోయింది. వెంటనే బ్రెడ్ తనకు వీలైనంత వేగంగా పరిగెత్తసాగింది. నువ్వు ఎంత వేగంగా పరిగెట్టగలవో పరిగెత్తు. ఆ ముసలి అవ్వ, ఆవు, పంది, కోడి ఇంకా నక్క కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాయి, కానీ నేను చేతికి చిక్కలేదు, ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మనిషిని. జింజర్ బ్రెడ్ మనిషి పరిగెడుతూనే ఉన్నాడు, ఎప్పుడూ ఆగలేదు. ఒకవేళ జింజర్ బ్రెడ్ మనిషి పరిగెడుతూ మీ ఇంటి ముందుకే వస్తే దాన్ని పట్టుకోవాలని అనుకోవద్దు, ఎందుకంటే జింజర్ బ్రెడ్ మనిషిని ఎవరూ కూడా పట్టుకునే ధైర్యమూ చేయలేరన్నమాట. కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది. తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది. అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది. వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు. వీడు మనిషి బిడ్డ. తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది. ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది. వాడిని రక్షిస్తూ ఉండేది. అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక. తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తన్ని మోగ్లీ అని పిలుద్దాం. ఆ రోజు నుండి మోగ్లీ తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది, తమ సొంత బిడ్డలా చూసుకునేది.
అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది. వాటితో కలిసి ఆడుకోసాగాడు. అడవిలో అణువణువు తెలుసుకున్నాడు. ఇలా ఉండగా సింహం మోగ్లీని గమనించసాగింది. వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగుబలు, కోతి బగీరా మోగ్లీ గురించి మాట్లాడడానికి కలిశారు. మానవ శిశువులు చాలా తెలివిపరులు. ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం. బల్లు మరియు బగీరా, మీరు ఈ బాలుణ్ణి సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను. అతను వాడికి పళ్ళను కోయడం, తేనె తీయడం నేర్పించాడు. మోగ్లీ బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు. ప్రతిరోజు ఎత్తైన చెట్లను ఎక్కి భోజనం చేసేవాడు. బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు. అతనికి మోగ్లీని చూసి గర్వపడేవాడు. మోగ్లీ భలే పరిగెత్తేవాడు, భలే ఈత కొట్టేవాడు. బగీరా నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది. ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతులో పడిపోయింది. సింహం రాజు ఆ పిల్లని వేటాడి తినాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక్క క్షణం ముందు మోగ్లీ దాన్ని కాపాడాడు. సింహం రాజుకు ఈ ఓటమి నచ్చలేదు. బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులని కూడా నేర్పించాడు. మోగ్లీకి ఇది కూడా తెలిసింది. అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని. ఒంటరిగా మోగ్లీ పట్టుకోలేదని తెలిసినా కూడా సింహం రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు కోతుల వద్దకు వెళ్ళింది. మోగ్లీకి వచ్చిందంత మనకు నేర్పితే అడవిలో అతి తెలివైన జంతువులం అవుతాం. ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి. అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి. సాయంత్రం కాగానే అవి మోగ్లీని ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి. అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు. మోగ్లీకి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు. అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబురు అందించాలని. ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది. ఆకాశంలో ఎగురుతోంది. అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి. మన రక్తం ఒకే రంగు, ఎరుపు ఎరుపు. ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లీ తన సొంత మనిషి అని, పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని. నా పేరు మోగ్లీ. బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని? ఖచ్చితంగా. చీన్ అలా చెప్పి వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి. కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్ళాయి, బందర్ నగరానికి. ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది. దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు. మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. బగీరా బల్లులు పాము కాని సాయం కోరాయి. అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి. వారికి ఎన్నో కోతులు మోగ్లీ చుట్టూ కనిపిస్తున్నాయి. అవి మోగ్లీని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి. ఆ అవకాశం రాని వచ్చింది. కా అంది, ఇప్పుడు పదండి, ఇది మంచి అవకాశం.
బగీరా ముందు నడిచింది, నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి. దాని పంజాలతో కోతులపై దాడి చేసింది. కోతులన్నీ భయంతో పారిపోయాయి. వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది. అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాని చుట్టుముట్టేశాయి. కోతులు మోగ్లీని పట్టుకుని గదిలో బంధించేశారు. మోగ్లీకి బగీరా పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి. తనకి గుర్తుంది, ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని. అతనికి ఇంకో విషయం కూడా తెలుసు, కోతులకి నీరంటే భయమని. బగీరా, వెంటనే నీటిలోకి దూకేయ్. బగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది. ఇప్పుడు బల్లుని కూడా కోతులు చుట్టుముట్టేశాయి. బల్లు తనను తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది. బాగా పోరాడుతుంది, కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బల్లు ఒంటరైపోయాడు. అక్కడ బగీరా నీటిలో అసహాయంగా ఉంది. తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది. బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు. అప్పుడే కా వచ్చింది. కా తన తోకతో కోతులను లెంపకాయ కొట్టింది. అందరూ పారిపోయారు. కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే. అతని ఎదురుగా ఏమీ నిలబడలేవు. అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు. అప్పుడే కా నోటితో ఊదింది. కోతులన్నీ స్పృహను కోల్పోయాయి. వాటి అరుపులు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా బగీరా నీటిలో నుండి బయటికి వచ్చింది. మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు, నేను ఇక్కడున్నాను, ఈ గదిలో. కా తోకతో కొట్టింది. అంతే, గోడ పడిపోయింది. మోగ్లీ గెంతి బయటికి వచ్చేశాడు. బల్లు అతన్ని కౌగిలించుకుంది. నీవు బాగున్నావు కదా మోగ్లీ? లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ చాలా ఆకలి వేస్తుంది. మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడారు. నువ్వు లేకపోతే ఏమయ్యేవాడినో. థ్యాంక్ యూ. మోగ్లీ, బల్లు, బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు. ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది. ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని. సింహం తన ఇంటిని చేరుకుంది. వెనక్కి మళ్ళీ రాలేదు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మోగ్లీ ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు. వాడికి ఒక మహిళ కనిపించింది. ఆమెని అతను గుర్తుపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కెళ్ళిపోయిన పిల్లాడు. ఆమె ఆ పిల్లాడిని మోగ్లీకి ఇచ్చేసింది. మోగ్లీ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పటి మోగ్లీ లాగానే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పిల్లాడు తన తమ్ముడు అని, ఆ మహిళ తన తల్లి అని. బల్లు, బగీరా, కా వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఉండొచ్చు మోగ్లీ. మా అవసరం ఏదైనా ఉంటే గట్టిగా పిలు. నీవు మా సోదరుడి మోగ్లీ. మేము నిన్నెంత ప్రేమిస్తామో మర్చిపోకు. అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు. ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు. అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వారితో అతనికి ఉన్నది ప్రేమ బంధం.